విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్ ఆఫ్ numbers are relatively prime to each other. Relatively prime, co-prime. Relatively prime ఏంటంటే రైట్ హెచ్సిఎఫ్ ఆఫ్ కోప్రైమ్ అన్న సహప్రధాన సంఖ్యలు హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి రైట్ ఒకటై ఉండాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఒకటై ఉండాలి. ఎక్కడ ఒకటై ఉందో మనము చూద్దాం. 24లో 2 into 12 ఉంది, 68లో 2 into 34 ఉంది. అంటే ఈ రెండు నంబర్ల మధ్యలో 2 అనే ఒక కారణాంకము కామన్గా ఉంది. కారణాంకము కామన్గా ఉండాలి. అది ఏమై ఉండాలి? ఒకటై ఉండాలి. కాబట్టి ఇది తప్పు. 24ని 2 into 12గా రాసుకోవచ్చు. 92ని 2 into 46గా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా 2 కామన్గా ఉంది కాబట్టి తప్పు. 24ని 2 into 12గా రాసుకోవచ్చు. 38ని 2 into 19గా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా 2 కామన్గా ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. ఆప్షన్ సి చూద్దాం. 39 and 68. 39ని 3 into 13గా రాసుకోవచ్చు. దీన్ని 4 into 17గా రాసుకోవచ్చు. దీన్ని 2 into 34గా రాసుకోవచ్చు. దీన్ని 1 into 39గా రాసుకోవచ్చు. ఈ రెండు నంబర్ల మధ్యలో ఏ కారణాంకం 68ని 1 into 68గా రాసుకోవచ్చు. ఈ రెండు నంబర్లలో ఒకటి కామన్గా ఉంది కాబట్టి ఈ రెండు నంబర్లను నేను సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని అంటాను. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని అంటాం. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని అంటే ఆ రెండు నంబర్ల మధ్యలో గాసాబా ఒకటై ఉండాలి. రెండు నంబర్ల మధ్యలో గాసాబా ఒకటై ఉండాలి. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ ఎ పెయిర్ ఆఫ్ కోప్రైమ్స్? కోప్రైమ్ రైట్. కోప్రైమ్ కాన్సెప్ట్ ఏంటి సార్? మనకు కోప్రైమ్ సహప్రధాన సంఖ్యల కాన్సెప్ట్ తెలిస్తే మనం ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఒకటి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఒకటి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఒకటి అంటే ఏ కామా బి ఏమవ్వాలి? కోప్రైమ్ నంబర్స్ అవ్వాలి. ఏ కామా బి కోప్రైమ్ నంబర్స్. కోప్రైమ్ నంబర్స్ ఏంటేంటో మనం చూసుకుంటూ వద్దాం. రైట్. ఆప్షన్ ఏ 198, 175. ఆప్షన్ బి 7, 35. 7, 35. ఆప్షన్ సి 217, 651. 217, 651. ఆప్షన్ డి 32, 62. 32, 62. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఇది 2 into 16, ఇది 2 into 31. రెండు కామన్గా ఉంది. రెండు నంబర్లు సహప్రధాన సంఖ్యలు కావాలి అని అంటే ఆ రెండు నంబర్ల మధ్యలో కారణాంకము కామన్గా ఉండాలి. ఆ వాల్యూ ఎంత? ఒకటి. కాబట్టి ఇది కాదు. 7, 1 7s are 7 5s are. ఈ రెండు నంబర్ల మధ్యలో 7 కామన్గా ఉంది కాబట్టి బి కూడా తప్పు. బి కూడా తప్పు. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత ఇక్కడ చూద్దాం. 217 and 651, 198, 175. 198కి ఫ్యాక్టర్స్ 1 into 198, 2 into 99, 2 into 99, 3 into 66. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. దాని తర్వాత చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి దీంట్లో. 6 into 33, 6 into 33. దాని తర్వాత 9 into 22, 9 into 22. ఇలా మనకు చాలా వస్తాయి. 175, 1 into 175, 5 into 35, 7 into 25, 7 into 25. ఇక్కడ మనకు చాలా కారణాంకాల్లో ఏది కామన్గా ఉంది? ఓన్లీ ఒకటి మాత్రమే కామన్గా ఉంది. ఒకటి మాత్రమే కామన్గా ఉంది. అలానే ఆప్షన్ సి చూద్దాం సార్. 217. 217 అంటే 7 into 31. 7 9s are 63, 93. ఇక్కడ నాకు 7 కామన్గా ఉంది.
ఒకటే కారణాంకం అయి ఉండాలి. కాబట్టి బి తప్పు, సి తప్పు, డి తప్పు. రైట్. కాబట్టి క్వశ్చన్కి రెండు సహప్రధాన సంఖ్యలు కావాలి అని అంటే రైట్, ఆ వాల్యూ ఎంత అయి ఉండాలి? 198, 175 సహప్రధాన సంఖ్యలు అని ఎప్పుడైతే మనకు క్వశ్చన్లో అడిగాడో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఒకటై ఉండాలి. ఆ రెండు నంబర్ల మధ్యలో కామన్ కారణాంకము ఒకటై ఉండాలి. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది.